హలో అండి, అందరికీ నమస్తే. దిస్ ఇస్ డిపిఆర్. వెల్కమ్ టు లైఫ్ ఆఫ్ డిపిఆర్ ఛానల్. ఈరోజు మనం అందరికీ ఉపయోగపడే ఒక విషయం గురించి మాట్లాడుకుందాం. అదే సర్ ఫామ్ ఏ విధంగా నింపాలి, దానికి ఆ ఫామ్ నింపేటప్పుడు ఏ ఏ అంశాలు మన దగ్గర ఉంచుకోవాలి, ఏ విధంగా జాగ్రత్తగా రాయాలి అనేది స్టెప్ బై స్టెప్ మీకు సులభమైన భాషలో మీకు వివరిస్తాను. మరి ఇంకెందుకు ఆలస్యం, వీడియోను ప్రారంభించేద్దాం. సర్ ఫామ్ నింపేటప్పుడు అతి ముఖ్యమైన విషయం ఏమిటంటే, స్త్రీలైనా పురుషులైనా మీరు మీ యొక్క తల్లిదండ్రుల ఓటర్ లిస్టు 2002 యొక్క ఓటర్ లిస్టు ప్రకారము వారి యొక్క క్రమ సంఖ్య, భాగం సంఖ్య, వారి యొక్క నియోజకవర్గం ఏంటి అనేది తెలుసుకోవాలి. దానికి సంబంధించి ఆ 2002లో వారు ఏ ప్రాంతంలో ఉన్నారో ఆ ప్రాంతం యొక్క బిఎల్ఓను కనుక సంప్రదించినట్లయితే వారు అప్పటి యొక్క ఓటర్ లిస్టును మీకు పంపించడం జరుగుతుంది. అందులో ఆ లిస్టులో మీ యొక్క తల్లిదండ్రుల పేర్లను వెతికి నోట్ చేసుకుంటే సర్ ఫామ్ నింపేటప్పుడు ఈజీగా ఉంటుంది. ముఖ్యంగా మహిళలకైతే ఖచ్చితంగా వారు పెళ్ళైన తర్వాత అత్తగారింటికి వెళ్ళడం జరుగుతుంది. కాబట్టి మీరు మీ యొక్క తల్లిదండ్రుల యొక్క ఓటర్ లిస్టును తెప్పించుకొని వారి యొక్క పేరు ఎక్కడుందో సెర్చ్ చేసుకొని నోట్ చేసుకొని ఇందులో రాయవలసి ఉంటుంది. ఇది చాలా ముఖ్యమైన విషయం. బిఎల్ఓ గారు మొదటగా మనకు ఇలాంటి ఫామ్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇందులో మొదటగా మనం చూసుకుంటే ఇక్కడ ఓటర్ పేరు, ఓటర్ ఫోటో, గుర్తింపు కార్డు, చిరునామా, ఇక్కడ ఓటర్ లిస్టులో క్రమ సంఖ్య, భాగం సంఖ్య అంటే శాసనసభ నియోజకవర్గం, పార్లమెంటరీ నియోజకవర్గం, ఈ విధంగా డీటెయిల్స్ అయితే ఇవ్వడం జరుగుతుంది. ఇక్కడ మన ఫోటో. ఫస్ట్ ఇక్కడ మనం చేయాల్సిన పని ఏమిటంటే, ఈ ఫోటో పక్కకు ప్రస్తుత ఫోటోను అతికించాలి. తర్వాత కింది భాగంకి వద్దాం. ఇక్కడ 2002లో కనుక ఓటర్ జాబితాలో కనుక మీ పేర్లు కనుక ఉంటే అక్కడ మీ యొక్క పేర్లను ఇందులో రాయాలి. మీ యొక్క ఓటర్ పేరు, ఓటర్ గుర్తింపు కార్డు నెంబరు, అంటే ఆ 2002లో సేమ్ ఇదే ఓటర్ గుర్తింపు కార్డు ఉందా, వేరే గుర్తింపు కార్డు ఉందా అది చూసుకోవాలి. ఆ గుర్తింపు కార్డు నెంబరు, బంధువు పేరు అనంటే తండ్రి పేరు, బంధుత్వము తండ్రి, జిల్లా పేరు, రాష్ట్రం పేరు, శాసనసభ నియోజకవర్గం పేరు, ఇవి ఎప్పుడు 2002లో ఏ విధంగా ఉంటే ఆ విధంగా రాయాలి. అప్పుడు 2002లో నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య. ఓకేనా? ఇట్లా క్రమ సంఖ్య, భాగం సంఖ్య, నియోజకవర్గంకు కూడా మీకు బిఎల్ఓ మీకు ఆ నియోజకవర్గం సంఖ్య తెలియజేస్తారు. 2002లో మీ పేరు ఉంటే మాత్రమే ఇక్కడ రాయాలి. 2002లో మీ యొక్క పేరు కనుక లేకపోతే ఓటర్ లిస్ట్లో ఇక్కడ రాయకూడదు. నెక్స్ట్, ఈ సర్ ఫామ్లో దీన్ని లెఫ్ట్ కాలం భాగం అనుకుంటారు, దీన్ని రైట్ కాలం భాగం అని అనుకోవాలి. ఈ రైట్ కాలం భాగంలో 2002లో కనుక మీ యొక్క పేరు కనుక లేకపోతే మీ యొక్క తండ్రి పేరు కానీ తల్లి పేరు కానీ ఉంటే ఇక్కడ రాయాలి. వారి యొక్క గుర్తింపు కార్డు నెంబర్ రాయాలి. బంధువు పేరు అని అంటే మీ యొక్క తల్లి గారి యొక్క భర్త లేదా తండ్రి పేరు ఇక్కడ బంధువు పేరు దగ్గర రాయాలి. బంధుత్వము అంటే ఇక్కడ బంధువు పేరు రాస్తే ఆ బంధువు ఏమవుతారు, ఇక్కడ పేరు రాసిన వారి యొక్క బంధువు పేరు రాస్తాం కదా, వారి యొక్క బంధుత్వము, భర్త అయితే భర్త, తండ్రి అయితే తండ్రి, ఈ విధంగా. ఒకవేళ ఇక్కడ మీ పేరు లేదు, ఇది 2002లో మీ యొక్క పేరు లేదు, ఇక్కడ మీ తండ్రి గారి పేరు తీసుకున్నారు, మీ తండ్రి గారి యొక్క ఓటర్ ఐడి, మీ తండ్రి గారి యొక్క తండ్రి అంటే మీ తాతగారి యొక్క పేరు, ఇక్కడ బంధుత్వము, ఈ పేరుకు ఈ బంధువు ఏమవుతాడు, తండ్రి అవుతాడు, తండ్రి, జిల్లా పేరు, రాష్ట్రం పేరు, తర్వాత నియోజకవర్గం పేరు. అప్పుడు 2002లో వారి యొక్క నియోజకవర్గం సంఖ్య, భాగం సంఖ్య, క్రమ సంఖ్య, ఇవి బిఎల్ఓ గారి వద్ద డీటెయిల్స్ ఉంటాయి, వారి దగ్గర నుంచి తీసుకొని మీరు రాయవలసి ఉంటుంది. ఆ తర్వాత మూడో భాగంకు వస్తే ఇక్కడ పుట్టిన తేదీ అంటే ఎవరైతే ఇక్కడ డీటెయిల్స్ ఉన్నాయో ఆ వ్యక్తి యొక్క పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్, తండ్రి పేరు, తండ్రి యొక్క ఓటర్ గుర్తింపు నెంబరు, తల్లి పేరు, తల్లి యొక్క ఓటర్ గుర్తింపు నెంబరు, తర్వాత జీవిత భాగస్వామి వర్తిస్తే అంటే ఇక్కడ మెన్ ఉన్నారు కాబట్టి తనకు పెళ్ళి అయితే ఇక్కడ భార్య పేరు వస్తుంది, ఇక్కడ ఫీమేల్ ఉంటే
భర్త పేరు వస్తుంది. ఒకవేళ పెళ్ళి కాకపోతే ఈ కాలంను వదిలేసేయాలి. తర్వాత వారి యొక్క ఫోటో, ఓటర్ గుర్తింపు కార్డు కనుక ఉన్నట్లయితే ఆ గుర్తింపు కార్డు నెంబర్ వేసి ఇక్కడ ఓటర్ యొక్క సంతకం అనేది చేయాలి. ఇంతటితో సర్ఫామ్ అనేది నింపడం అయిపోతుంది. ఈ సర్ఫామ్ నింపేటప్పుడు వచ్చే డౌట్స్ ఏమంటే 2002లో లేనప్పుడు ఇప్పుడు ఇక్కడ తండ్రి లేదా తల్లి ఎవరైనా రాయాలి అని అనుకున్నప్పుడు ఏ విధంగా రాయాలి? సపోజ్ తండ్రి మరణించింది అనుకుంటే తండ్రి పేరు రాయొచ్చా అని అంటే ఏం కాదు. 2002లో వారి యొక్క పేరు కనుక ఉంటే మరణించిన వారి పేర్లు అయినా కూడా 2002లో ఇక్కడ లేనట్లయితే ఇక్కడ వారి యొక్క తండ్రి డీటెయిల్స్ అనేది ఇవ్వచ్చు. అప్పుడు తండ్రి అనే వ్యక్తి అనివార్య కారణాల వల్ల అతనికి ఓటు హక్కు లేకపోయినా లేదా విదేశాలకు వెళ్ళినట్లయితే తండ్రి వాళ్ళ తండ్రి అంటే తాత వాళ్ళ డీటెయిల్స్ అయినా తీసుకోవచ్చు, లేదా తల్లి వాళ్ళ డీటెయిల్స్ అయినా తీసుకోవచ్చు. ఆ విధంగా వారి యొక్క డీటెయిల్స్ అయితే ఈ విధంగా రాయడం అయితే జరుగుతుంది. అదేవిధంగా ఇక్కడ తండ్రి మామూలుగా ఇక్కడ ఓటర్ యొక్క పుట్టిన తేదీ, ఆధారు, మొబైల్ నెంబర్ ఇవన్నీ రాస్తారు. తండ్రి పేరు, తల్లి పేరు ఇవి కామన్గా ఉంటవి. ఇందులో కూడా అందుబాటులో ఉంటేనే మీరు రాయండి, అందుబాటులో లేకపోతే రాయాల్సిన అవసరం లేదు. కానీ ఇక్కడ మాత్రము మ్యాపింగ్ కొరకు తప్పనిసరిగా ఇందులో ఫిలప్ చేయవలసి ఉంటుంది. ఉంటే ఇక్కడ కూడా ఫిలప్ చేస్తే బెటర్. ఈ ఫామ్ నింపేటప్పుడు మరొక ముఖ్యమైన విషయం గుర్తుంచుకోవాల్సింది ఏమిటంటే పుట్టిన తేదీ, ఆధార్ నెంబర్, మొబైల్ నెంబర్ తర్వాత తండ్రి పేరు లేదా సంరక్షకుడి పేరు రాసేటప్పుడు అక్కడ ఈ ఫామ్ నింపేది స్త్రీలదైనా పురుషులదైనా తండ్రి పేరు మాత్రమే రాయాలి, లేదా సంరక్షకుడి పేరు. తల్లి పేరు అన్న ప్లేస్లో తల్లి పేరు రాయాలి, తల్లి ఓటర్ గుర్తింపు కార్డు నెంబర్ వేయాలి. తొందరలో ఏమవుతుందంటే తండ్రి పేరు కొట్టేసి భర్త పేరు రాయడం జరుగుతుంది. అలా చేయొద్దు. జీవిత భాగస్వామికి సపరేట్ కాలం ఇచ్చారు కాబట్టి జీవిత భాగస్వామి పేరు ఈ సూచించిన కాలంలో రాయవలసి ఉంటుంది. ఈ విషయం గుర్తుంచుకోండి. ఇంకా మీకు ఏమైనా సందేహాలు ఉంటే కామెంట్ బాక్స్లో తెలియజేయండి, రిప్లై ఇస్తాను.